అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో ఏదో కల్తీ లెక్కర్ ఏదో తయారు చేస్తున్న ఒక డంప్ ఒకటి పోలీసులు స్వాధీనం చేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారండి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు ఉన్నాయి, ఒకసారి వినిపిస్తాను చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన కేబినెట్ లో మంత్రులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మొన్న ఎక్కడో గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గంజాయి పట్టుకుంటే ఇదిగో గంజాయి దొరికింది, గంజాయి చంద్రబాబు నాయుడు గారే వ్యాపారం చేస్తున్నారని వీళ్ళు మొదలు పెట్టారు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి పట్టుకునేవారు. ఎక్కడ? తెలంగాణలో పట్టుకునేవారు, కర్ణాటకలో పట్టుకునేవారు, లేకపోతే ఇంకొక తమిళనాడులో పట్టుకునేవారు. ఆంధ్రాలో ఎవరు పట్టుకునేవారు కాదండి. ఎందుకు పట్టుకునేవారు కాదంటే ఆ చేసేదే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సో మొత్తం ఆ వైసీపీలో ఉన్న పెద్ద స్థాయి నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారికి అందులో డైరెక్ట్ లింక్ ఉందా లేదా అనేది నేను చెప్పలేను, కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసేవారు కాబట్టి ఇది సీఎం స్థాయిలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఒక్క పోలీసు కూడా ఎప్పుడు ఎక్కడ గంజాయి పట్టుకోలేదు. ఇప్పుడు గంజాయి పట్టుకుంటున్నారంటే దాని అర్థం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో తెలుగుదేశం పార్టీ సంబంధించిన కీలక నేతలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద కనుక ఆ వ్యాపారం జరుగుతుంటే పట్టుకుంటారా? ఇప్పుడు ఈ కల్తీ లెక్కర్ ఉంది, చంద్రబాబు నాయుడు గారే చేస్తుంటే ఆయనే పట్టుకుని ఇగో నేను కల్తీ లెక్కర్ వ్యాపారం చేస్తున్నానని చెప్పి ఆయనే బయట పెట్టుకుంటాడా? కొంచెం ఆలోచించాలి కదా ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు. ఇప్పుడు ఆ కుర్రోడిని శిరోమండం చేశారు సీతానగరంలో పోలీస్ స్టేషన్లో పెట్టి. రాష్ట్రపతి లెటర్ రాశాడు, బాబా అరెస్ట్ చేయండి వాళ్ళని. అరెస్ట్ చేశారా జగన్ గారు? అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయనిచ్చారా? అనంతబాబుని అరెస్ట్ చేశారా? లేకపోతే ఆ పార్టీని సస్పెండ్ చేశారా? ఆ పెట్ల ఉమాశంకర్ గణేష్ని ఏమన్నా చేశారా? జగన్ గారు శిక్ష ఇవ్వకపోవటం వల్ల ఏమైందంటే అండి, ప్రజలు జగన్ గారికి శిక్ష ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవడన్నా తప్పు చేసేటానికి చట్టపరంగా శిక్ష ఇస్తారు. శిక్ష వేసినప్పుడు ప్రజలందరూ ఓకే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా సరే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా శిక్షిస్తున్నారు. ఎందుకంటే ఈయన కఠినంగా ఉంటాడు, క్రమశిక్షణగా ఉంటాడు, తప్పు ఎవడు చేసినా సరే ఆయన శిక్షిస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. చాలా సింపుల్ లాజిక్ కదండి ఇది. ఇదేమన్నా రాకెట్ సైన్స్ ఏంటి? దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలనే ప్రయత్నం ఏంటి? మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు, చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లా ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి ఇదే ఎవరు నమ్మలేదండి. ఎందుకంటే జగన్ గారు ఇలాంటి మాటలు 2019 నుంచి 24 దాకా చాలా చేశారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ఏదో అవినీతి చేశాడు, స్కిల్ స్కామ్ ఏదో చేశాడు అని చెప్పి తప్పుడు ఆరోపణలతో ఆయన కూడా అరెస్ట్ చేయించేశారు. అరెస్ట్ చేయించేస్తే ఓకే, జగన్ గారి మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి సరే ఇంక జగన్ గారికి ఓటేసేద్దామని అనుకుంటారేమో ప్రజలు అనుకున్నారు. కానీ ఆ రోజున ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు, వైసీపీ నాయకులందరూ చూశారు. ఈవేళ మనం ఒక అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరండి. మీరు ఏదో చెప్పేసి అసలు కేసులు ఉన్నాయి కాబట్టి ఎదుటి మీద కూడా కేసులు ఎడితే ఇద్దరు సమానం అయిపోతాం. నేను లెక్కర్ స్కామ్ చేశాను కాబట్టి ఎదుటోడు కూడా లెక్కర్ స్కామ్ చేశాడంటే ఇద్దరు సమానం అయిపోతాం. మా వాళ్ళు మా బాబాయిని చంపేశారు కాబట్టి ఎదుటోళ్ళు కూడా వాళ్ళ మామయ్య గారిని చంపేశారని ప్రచారం చెప్తే మేము ఇద్దరు సమానం అయిపోతాం అనుకుంటే అంతకన్నా అజ్ఞానం మరొకట్లేదు. నిజం చెప్తున్నాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలి అంటే ఆయన గత 5 సంవత్సరాల్లో చేసిన తప్పులన్నింటినీ ప్రజల ముందు ఒప్పుకుని దానికి కారణమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి సహకరించి ఆయన పాత్ర కూడా ఏమనుంటే ఆయన కూడా చట్టపరంగా దాంట్లో కేసులు ఎదుర్కొని మళ్లీ ఎప్పుడు రిపీట్ చేయమని ప్రజల దగ్గరికి వెళ్తే తప్ప మేము మమ్మల్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఇంకొక రెడ్డి గారు ఎవరెవరో ఉన్నారు కదండి, వీళ్ళందరినీ కూడా లెక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరి మీద లెక్కర్ స్కామ్ 3,000 కోట్లు, 25,000 కోట్లు, ఎన్నో ఉంది, 1,00,000 కోట్లు. అదంతా ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇదిగో ఎక్కడో అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లిలో చిన్న జరిగింది, దీన్ని మనం ఫోకస్ చేసేసి దీన్ని భూతద్దంలో పెట్టేసి దాని మీద స్పాట్ లైట్లు వేసి చూపించేస్తే వాళ్ళు మనం సమానం అయిపోతాం అనుకుంటే అంతకన్నా అజ్ఞానం మరొకట్లేదు. అంత తింగరోళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ జరిగింది ఆ స్కామ్ తీవ్రత ఎంత? గతంలో మామూలు విషయం అండి. ఆ జంగారెడ్డిగూడలో ఎంతమంది చనిపోయారండి? 30 మంది, 29 మంది, 30 మంది చనిపోయారు. ఎవరైనా ఒక్కడిని అరెస్ట్ చేశారా పోలీసు వాళ్ళు? ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది, అది సీఎం గారి రేంజ్ లో జరిగింది. అది ఎవరిని అరెస్ట్ చేసే దమ్ముంటుంది పోలీసుకి? అప్పుడు
ఇక్కడ సీఎం గారికి సంబంధం లేదు కాబట్టి, సీఎం గారు ఇక్కడ పోలీసుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఆడ తెలుగుదేశం ఉన్నా, జనసేనడు ఉన్నా, మరొకడున్నా ఎత్తి లోపల పడేస్తున్నారు. అర్థమైందండి? ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా అండి. దీన్ని ఎలా లింక్ పెట్టి చూపించకండి, ప్రజలు ఎవరు నమ్మరు. అదేంటి పరిస్థితి. లిక్కర్ స్కామ్ విషయం మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారినో, వైసీపీ వాళ్ళనో అవినీతి పరులని, అక్రమాస్తుల కేసులు, అవినీతి కేసులు ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఆ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వేసిస్తే ఆయన కూడా మాతో సంబంధం అనుకుంటారు అని వీళ్ళు భావిస్తున్నారు. వీళ్ళ మీద లిక్కర్ కేసులు ఉన్నాయి కూడా వీళ్ళ మీద కూడా లిక్కర్ కేసు ఉందని ప్రచారం చేస్తే మా ఇద్దరిని సమానం అనుకుంటారు అని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ప్రజలు మాత్రం అంత తెంగురోళ్ళు కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. అన్నీ తెలియకపోతే 2024 ఎలక్షన్లో మీరు 2,50,000 కోట్లు పంచిపెట్టేశానన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం అన్నారు. మొత్తం ప్రతి ఒక్కరింటికి 80,000 లక్షల రూపాయలు ఇదిగో మేము అందించేసామని పెద్ద పెద్ద పాంప్లెట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద విపరీతమైన ఆరోపణలు చేయించారు. వైనాట్ 175 మేము వచ్చేస్తున్నాం, ఎవడన్నా కానీ మాకు ఎదురు తిరిగాడంటే తొక్కు పెట్టి నార తీసేస్తామని జనాలను బెదిరించారు. వాలంటీర్లను ఉపయోగించారు, సచివాలయం స్టాఫ్ను ఉపయోగించారు. ఇన్ని చేసిన ఆంధ్రోడు అన్నవాడు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశాడు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారు, ఎంత తెలివిగా ఉన్నారు అనేది అర్థం చేసుకోండి. ఇంకెలాంటి కోడికత్తి డ్రామాలో, గొడ్లపోటు డ్రామాలో, లేకపోతే ఇలాంటి కల్తీ మద్యం డ్రామాలు ఇలాంటివి నడవండి. ఇలాంటివి ఏమి నడవు. ఒకవేళ ప్రజల మనసు మీరు గెలుచుకోవాలనుకుంటే మీరు నిజాయితీగా బతకాల్సిందే. నిజాయితీగా బతకండి. ఎదుటోడిని కూడా నేను తప్పు చేస్తాను, ఎదుటోడిని కూడా తప్పుడు మనిషి అని ఎత్తానంటే కుదరదు. ఎదుటోడు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి 164 సీట్లు వచ్చేసి అతనికి. నేను కూడా అలా నిజాయితీగా బతకాలి అనుకునే ఆ మార్పు మీలో వస్తే రాష్ట్రంలో ప్రజలు కూడా సంతోషిస్తారండి. అదేంటి పరిస్థితి. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్.